ఎంతమందికి తెలుసు పొట్టి జక్కయ్య గురించి? తెలిస్తే మరి మంచిది. ఇంకా వేరే మాటలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఈజీగా తొందరగా అర్థమవుతుంది. మరి పొట్టి జక్కయ్య గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా. మరి ఈ దినము ఈ సమయంలో మరి దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు ఆ ప్యాసేజ్ ద్వారా, పొట్టి జక్కయ్య యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ మనం వినుండొచ్చు, చాలా సార్లు వింటూనే ఉంటాం. ఈ సమయంలో మన హృదయం ఏ మాటలు తాకబోతున్నాయి ఈ సమయంలో అనేది మనము దేవుని అడగాల. దేవా, వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడండి, మా హృదయాల్ని తాకండి. ఎప్పుడు వచ్చిపోయే మామూలుగా నార్మల్గా కాకుండా మరి మా హృదయాల్లో తెరిచి వాక్యాన్ని వదలవచ్చునని మనందరూ కూడా మరి దేవుని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ 19వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తే జక్కయ్య గురించి ఉంది. మనకి తెలుసు, ప్లస్ వాక్యం కూడా ఇప్పుడు చదివారు కదా. అందులో జక్కయ్య చూడగానే ఎలా ఉంటాడంట? పొట్టిగా ఉంటాడంట, చాలా పొట్టిగా ఉంటాడు. కానీ ఆయన ఒక పెద్ద అధికారి, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేస్తాడు, ట్యాక్స్ కలెక్టర్. అంతేకాకుండా ధనవంతుడు అని రాయబడింది. ఉందా రాయబడి? చూడండి 2వ వచనంలో, ఇదిగో సుంకపు ధనవంతుడు జక్కయ్య, వాక్యంలోనే రాయబడింది ధనవంతుడని. కాకపోతే పొట్టిగా ఉంటాడు. కానీ ట్యాక్స్ కలెక్టర్ కదా, అందరికీ భయంకరమైన కోపం ఆయన అంటే. ఎందుకు? వారి దగ్గర నుంచి పన్ను రావాల్సిన దానికన్నా, వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసుకుని చాలా అన్యాయంగా డబ్బు సంపాదించుకుని ధనవంతుడైపోతున్నాడు. అందుకని వారందరికీ కూడా మరి జక్కయ్య అంటే చాలా కోపం. కోపం అయితే ఏడిపిస్తారు కూడా కదా. అసలే కొట్టుకున్నాడు, మరి ఏడిపించుండొచ్చు. మరి అప్పుడు జక్కయ్య ఇంకా కోపం పెట్టుకుంటాడు కదా. నన్నంట వాళ్ళని కోపం పెట్టి ఇంకా ఎక్కువ ట్యాక్స్ వేసేవాడంట వాళ్ళ మీద, ఇంకా ఎక్కువ ట్యాక్స్, ఇంకా నిపులు పెట్టేవాడంట. మరి కానీ యూదులందరూ కూడా చాలా కోపంగా చిరాకుగా ఉండేవారు ఆయన అంటే. అది ఆయన యొక్క పరిస్థితి. అయితే ఇక్కడ ఏమైంది? మరి ఆయనకి, అలాంటి ఆయనకి కూడా హృదయంలో దేవుని వెతకాలనే ఆలోచన వచ్చింది. యేసు ఎవరో చూడగోరెను అని ఉంటుంది అక్కడ కదా. యేసు ఎవరో చూడగోరెను, ఎవరైనా అంటే చాలా విన్నాడు అన్నమాట ఆయన. అంత కఠినమైన హృదయానికి కూడా కొన్ని తాకేది కదా. మనం చాలా సార్లు మన హృదయాన్ని కఠిన చేసుకుంటాం. ఎంతో మంచి మాటలు వాక్యంలో వింటూనే ఉంటాం, కానీ అవి మన జీవితాన్ని మార్చలేవు. చాలా సార్లు మరి మార్చే విధంగా మనం అంగీకరించాం, మన హృదయాన్ని కఠిన చేసేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి కఠిన హృదయం కలవాడిని కూడా మరి కొన్ని మాటలు ఆయన్ని తాకేవి. ఎన్నో విన్నాడన్నమాట. యేసయ్య సూచక్రియలు చేస్తున్నాడని విన్నాడు. ఈయన ఏమేమి సూచక్రియలు చేశాడో విన్నాడు. విని ఎవరైనా ఇన్ని సూచక్రియలు చేస్తున్నాడంట, ఇంత దయగలిగి ఉన్నాడంట, ఎవరైనా ఈయన నేను చూడాలి ఎలాగైనా అని అనుకున్నాడు. అందుకని ఒకరోజు యేసయ్య ఆ ఎరుకోబట్టణంలో వచ్చి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మరి జక్కయ్య ఆయన్ని చూడాలనుకున్నాడు. చూడాలనుకుని ఆలోచన చేసి ఏం చేశాడు? అక్కడ ఉంటాడు కదా, అక్కడ ఉంటది జనసమూహం, చాలా ఉన్నారు జనాలు. అందుకని ఏం చేశాడు? చెట్టు ఎక్కేశాడు. అంతే, చెట్టు ఎక్కేశాడు. మరి అది ఏమనుకోవాలంటే మనం రిస్క్ తీసుకున్నాడు. ఏం రిస్క్ తీసుకున్నాడు? ఆయన చెట్టు ఎక్కడం చూస్తే జనాలు ఏం చేస్తారు? నవ్వుతారా లేదా? భయంకరంగా నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అయితే ఈయన హృదయంలో ఆశ ఎంత ఉందంటే
వాళ్ళు నన్ను చూసి ఎంత నవ్వుకున్నా తప్పలేదు, నాకు అనవసరం. నేను మాత్రం యేసుని చూడాలి అంతే. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం తీసుకునే ఒక్క నిర్ణయం యేసుని చూడాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో సంతోషించాలి, కృతజ్ఞతార్పణలు అర్పించాలి అనే ఆ నిర్ణయాలు, ఆ ఆశ ఏం చేస్తాయంటే మన జీవితాన్ని మార్చేస్తాయి, మనకి రక్షణను తెచ్చిపెడతాయి, మనల్ని యేసుతో కలిపేస్తాయి. మరి ఇక్కడ అదే విధంగా ఏం చేశాడు ఆయన? రిస్క్ తీసుకుని చెట్టెక్కేశాడు. ఎవరేమి అనుకున్నా పర్లేదు. అప్పుడేమైందో చూడండి, మేడి చెట్టు అది ఎత్తేసాడు. 5వ వచనం, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. యేసయ్య వచ్చాడు, అటు ఎంతో ఆగాడు. ఆయనకి ఎలా తెలిసింది? చెట్టు పైన ఉంటాడు కదా, జక్కే పైన ఉన్నాడు. కానీ ఆయనకి తెలుసు యేసయ్యకి ఎవరు ఆయనలో వెతుకుతున్నారు అనే విషయం ఆయనకి తెలుసు. ఎవరు ఆయనలో చూడబోతున్నారు అనే విషయం ఆయనకి తెలుసు. ఎవరి హృదయంలో ఎవరు ఆయనను చూడాలని ఎంత ఆశపడుతున్నారు అనేది యేసయ్యకి తెలుసు. ఆయన చూస్తాడు. ఇక్కడ మనం చక్కటి మాట మనం అనుకుంటే, మనం ఆయనను చూడాలనుకున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. చూసాడు కదా, జక్కయ్యని తన పైకెత్తి చూశాడు. మొట్టమొదటి మనం ఏం చూసాం చెప్పండి? ఇక్కడ జక్కయ్య చూడకూడదు యేసయ్యని. కాబట్టి ప్రియులారా, మనం చూడగలిగితే దేవుడు మనల్ని చూస్తాడు. అది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఏ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుడు కూడా ఆ ఆశలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. మరి అలాగా యేసయ్య చూశాడు, పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాడు. ఆయనే అంటున్నాడు, తొందరగా దిగు, నేను మీ ఇంటికి రావాలి. ఎవరైనా మామూలుగా మా ఇంటికి ఎవరంటే వాళ్ళు పిలవాలి కదా. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేనే మీ ఇంటికి వస్తానంటున్నాడు. ఇంటికి రావడం వల్ల కాదు, ఆయన చూడండి, హృదయం అనేది పాడపడతాం, హృదయం అనేది తన పెద్దని తగ్గించున్నాడు. ఆయన కనుకనే ఉంటాడు. చేయడం ఎవరి పని? మన పని. ఆయన పని ఆయన చేస్తాడు, మన పని మనం చేస్తున్నామా? మరి ఇక్కడ నీ ఇంట్లో ఉండవలసిందని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. త్వరగా దిగాడు. యేసయ్య ఏమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? త్వరగా దిగాడు. చూసారా? యేసయ్య చెప్పిన మాటను ఉన్నట్టుగా చేశాడు. ఆయన మాటకి విధేయత చూపించాడు. అది జక్కయ్య చేసిన ఈ రెండవ గొప్ప పని ఏంటంటే, మొదటి గొప్ప పని ఏంటి? యేసయ్యని చూడాలనుకున్నాడు. మొదటి గొప్ప పని ఏంటి? ఆలోచన చేసి యేసయ్యని ఎలాగైనా చూడాలి, చెట్టెక్కైనా చూడాలి, హేళన చేసినా చూడాలి అనుకున్నాడు. రెండో గొప్ప పని ఏంటి? యేసయ్య యొక్క మాటకి విధేయత చూపించాడు. త్వరగా దిగుంటే త్వరగా దిగాడంటే నెమ్మదిగా దిగలేదు. ఆయన అలాగే అంటాడులే, త్వరగా దిగమని నేను దిగొద్దా అనుకోలేదు, త్వరగానే దిగేశాడు. దిగి మరి సంతోషంతో చేర్చుకున్నాడంట. ఆయన్ని సంతోషం, చాలా సంతోషం పెట్టాడు. నిజంగా ఆయనకి లోకం అంతా ఏమని ముద్రేసింది? జక్కయ్యకి ఒక ముద్రేసేసింది కదా. జక్కయ్యకి ఏమని ముద్రేసేసింది? పాపి అని ముద్రేసేసింది. పాపి అని ముద్ర. లోకం అంతా ఒక రీతిగా ఆలోచిస్తే దేవుడు ఒక రీతిగా ఆలోచిస్తాడు. లోకం అంతా పాపి అంటుంది, దేవుడు మాత్రం పాపిరా, నా దగ్గర నువ్వు పాపివి కావు, నీ పాపం నుంచి విడుదల కలుగజేస్తాను అని దేవుడు అంటాడు.
కొట్టాడు. చూడండి, పాపం చేసిన స్త్రీ కూడా కదా, అందరూ కాళ్ళు పెట్టి కొట్టాళ్ళని చూసి యేసయ్య దగ్గరికి వస్తారు. యేసయ్య కొట్టాడా? అందరూ పాపి పాపి అంటే యేసయ్య మీరు మాత్రం ఏం చేయలేదు. సరే, మీరు ఎవరైనా పాపం చేయబడి ఉంటే రాయండి. ఒక్కరు వారి తర్వాత వెళ్ళిపోయారు కదా. అమ్మా, ఇక్కడి నుంచి నువ్వు పాపం చేయ అని చెప్పాడు కదా. దేవుడు అసలు దేవుడు వచ్చింది ఎవరి కోసం? పాపం కోసం. కాబట్టి ఇక్కడ సంతోషంతో చేర్చుకున్నాడు జక్కయ్య. ఆయన ఆశ చూడాలి అనుకున్నవాడు, ఆశ ఒకటికే ఎంత కాలం జరిగిపోయింది. ఇక్కడ ఇంటికే వచ్చేసాడు ఆయన. అసలు ఆయన ఇంటికి రావడంటే సామాన్యం కాదు. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. అసలు ఆ జనాలు ఆయనతో పాటు నడవడానికి తొక్కేసినట్లు ఆడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళిపోయేసరికి వాళ్ళందరూ ఏమనుకున్నారు? చాలా కోపం తెచ్చుకున్నారు. ఇదేంటి దేవుడు ఈ పాపి ఇంటికి వెళ్ళారు, మమ్మల్ని అందరినీ వదిలేసి, మేము ఎంత మనుషులు, మమ్మల్ని వదిలేసి ఈ పాపి ఇంటికి వెళ్ళారు అని సనుక్కున్నారు వాళ్ళు. మరి ఆయన సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళాక అక్కడ సనుక్కుంటున్నా అనే మాటే ఉంది. చూడండి, వచ్చిన అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయబెట్టేదని చాలా సనుక్కున్నారు వాళ్ళు. అప్పుడు జక్కయ్య నిలబడ్డాడు. అప్పుడు చూడండి, ఇంట్లోకి రావడం యేసయ్య చేశాడు. మొదట జక్కయ్యేమో చూడాలనుకున్నాడు. యేసయ్య పిలిచి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చాక ఇంకో పని చేశాడు, ఇంకా ఒక పని చేశాడు. ఇది మూడో గొప్ప పని కదా. 2 పనులు అయితే గొప్ప పని, మూడోది ఇంకా గొప్ప పని అన్నమాట. మొదటి 2 పనుల కన్నా గొప్ప పని చేశాడు జక్కయ్య. మూడో గొప్ప పని ఏంటి? ఆ మూడో గొప్ప పని అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందే నిర్ణయం తీసుకున్నాడు, చూడాలనుకున్నాడు. అదే మొదటి తీసుకున్న మంచి నిర్ణయం. ఇప్పుడు గొప్ప నిర్ణయం ఏం తీసుకుంటున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. తన జీవితం అంతా ఒకసారి తలంచుకుంటున్నాడు. నేను బీదలకి అన్యాయం చేశాను కదా, పోనీ అన్యాయం చేయకపోయినా బీదల్ని చేశాడు. ఒకవేళ ఇంకా అనుకుంటే బీదలకు 1 రూపాయి కూడా నేనేమి చేయలేదు కదా. తర్వాత నేను ఎంతో మంది దగ్గర అన్యాయంగా తీసేసుకున్నాను కదా, నేనే ధనవంతుడిని అయిపోయాను కదా. రీక్యాప్ చేశారా? మొత్తం తన జీవితం అంతా ఒకసారి రీక్యాప్ చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య తన ఇంట్లోకి వచ్చాడో, ఆ వెలుగు తన మీద ప్రసరించిందో, ఆయన సత్యాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సత్యం కదా. ఆయనే వెలుగు, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ఆ సత్యాన్ని ఎదురుగా పెట్టుకునేసరికి మొత్తం ఆ వెలుగులో ఆయనలో ఉన్న మరి పాపాలన్నీ కూడా కనబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఇది ఇంకో గొప్ప విషయం అన్నమాట. పశ్చాత్తాపడాలి కదా. యేసయ్య వస్తాడు మన దగ్గరికి, మనం ఆయన విశ్వాసించి పశ్చాత్తాపడాలా. ఆయన పశ్చాత్తాపడి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాడ. ఆడికి ఎంత వస్తుంటే అందులో సగం పేదలకు ఇచ్చేస్తాడు. ఇంకెంత మిగులుతుంది? ఇంకో సగమే కదా మిగులుతుంది. అందులోనంట ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో నా 4 వందలు తిరిగిస్తాడు. అంటే ఒక 100 రూపాయలు తీసుకుంటే అందిస్తాడు, 400 రూపాయలు ఇస్తాడంట. అలా ఇంకా ఆయన నిగ్గుంటుందంటారా? నేను అనుకుంటే ఆయనకి ఏం దిగుంటుంది, ఆయన ఏమైతే అంటాడు ఫస్ట్ కదా. ఇంకా సగం ఇచ్చేసాడు, ఆ సగంలో 4 గంటలు ఇచ్చేస్తే ఇంకేముంది, ఆయనకి ఏమి ఉండదు. మరి అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఈ లోకంలో తన ధనం లూజ్ చేసుకున్నాడు, కానీ ఆయన పరలోకపు ధనాన్ని పొందుకున్నాడు. అది గొప్ప. ఆ నిర్ణయం ఆయనకి ఏమిచ్చింది తెలుసా? రక్షణ ఇచ్చింది. ఆ పశ్చాత్తాపం ఆయన జీవితానికి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. మనం తర్వాత చదువుతాం అన్నమాట. రక్షణ ఇచ్చింది.
ఇక జీవితమే రక్షింపబడితే మనకి ఏం కావాలి? అప్పుడు చెప్తున్నాడు, అందుకు యేసు 9వ వచనం, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని అంటున్నాడు. ఆయనకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది రక్షణ? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది రక్షణ? ఏ విధంగా రక్షణ వచ్చింది ఆయనకి? జక్కయ్య యొక్క చేసిన గొప్ప ఆలోచన, తీసుకున్న గొప్ప నిర్ణయము, అన్నింటిలోకి ముఖ్యమైనది ఏంటంటే ఆయన మాటకి విధేయత చూపించాడు. అది ఆయన మాటకి విధేయత చూపించాడు. నిజానికి ఆయన చెప్పిన ఎక్కడో ఉన్నాడు, రావాలి కిందికి దిగి రా అన్నాడు. ఆ మాటలో ఇంకోటి ఉంది, మనం ఒక్కొక్కసారి చాలా హై లెవెల్లో ఉంటూ ఉంటాం, మన ఆలోచనలో కానీ మన దీంట్లో కానీ. దేవుడు చెప్తున్నాడు, అలాంటి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి నువ్వు కిందికి దిగి రా. ఫస్ట్ నీ హృదయంలో గర్వం ఉందా? వదిలేసుకో. వదిలేసుకుని దీనంతరాన్ని ధరించుకో. నీ మీద నీకు అబద్ధకరమైన నమ్మకాలు ఉన్నాయా? అవన్నీ వదిలేసుకో. వదిలేసుకుని దేవుని దగ్గరికి రా అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి కిందకి దగ్గర అంటున్నాడు. మరి చక్కయ్య ఆ విధంగా చేసినందుకు ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. మరి అప్పుడు ప్రభు చెప్తున్నాడు, రక్షణ వచ్చింది. ఇంకో మాట చెప్తున్నాడు 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. అది నశించిన దానిని ఏదైనా నశించిపోతే, ఏది నశించిపోయింది, ఏది నశించిపోయిందని వెదకమని రక్షిస్తాడన్న. అందుకే వచ్చాడన్న. ఇక్కడ జక్కయ్య పాపపు స్థితిలో పడిపోయాడు కదా, నశించిపోయాడు. కానీ ఆయన్ని ఎవరు వెతికారు? యేసయ్య వెతికాడు. ఎక్కడున్నాడు? నా గురించి ఎవరు ఆశపడుతున్నారు? ఎవరో ఆశపడుతున్నారు, నన్ను చూడాలని ఎవరో ఆశపడుతున్నారు అని ఆయన చుట్టూ వెతికి పైన చూశాడు. చూస్తే చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? వెతకాలి. వెతికితే తప్పకుండా వెతికితే తప్పకుండా అలాగే అడిగితే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. మరి కాబట్టి మరి ఈ జక్కయ్య జీవితంలో మనం ఏం చూసి అసలు చిన్నపిల్లవాడు అయిపోయాడు కదా. ఆయన చెప్పాలంటే చెట్టు ఎవరు ఎక్కుతారండి? చెట్టు ఎవరు ఎక్కుతారు? చిన్నపిల్లలు ఎక్కుతారు. అంటే జక్కయ్య యొక్క ఆశ ఎంత ఉందంటే చిన్నపిల్లలాగా అయిపోయాడు. అది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మధ్య సువార్త 18 చూడండి. మధ్య సువార్త 18 తగ్గించుకుని వాడెవడు? వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని యేసయ్య చెప్పాడు కదా. తగ్గించుకున్నాడు జక్కయ్య. అలాగే యేసయ్యని చూడాలని చెప్పి తను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కాలం చేసినా మరి ఆయన లెక్క చేయలేదు. కాబట్టి పిల్లల మనం ఆయన్ని చూడాలనుకుంటే ఆయన మనల్ని చూస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే, ఒక అధికారి ఆయనను చూచి, సర్వోన్నతుడా, నిత్య జీవన కావాల్సినట్టు నేనేమి చేయగలను ఆయన అడుగుతాడు. ఒక అధికారి వచ్చి ఏం చెప్తాడంటే, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చెప్తాడు? మీరు ఆజ్ఞని పాటించు, బదలాజ్ఞని పాటించు, అన్ని పాటించని చెప్పాడు. చెప్తే 21వ వచనం చూడండి. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నానని చెప్తాడు. చెప్పినప్పుడు మళ్ళీ యేసయ్య చెప్తాడు, అయితే నీకు ఒకటి పొదుపుగా ఉంది. 22వ వచనం, నీకు కలిగినదాన్ని అమ్మి ఇతరులకేమో
జక్కయ్యే తన సొంతంగా అనుకున్నాడు. తేడా గమనించండి. అతను ధనవంతుడు, ఇతను ధనవంతుడే. తేడా గమనించండి, ఆలోచన. ఈయన అనుకుంటున్నాడు నేను చాలా బాగున్నాను, పదార్థంగా పాటిస్తాను, ఇప్పుడు ఏం చేయాలి, నిత్య జీవానికి వెళ్ళాలంటే అని గొప్పగా ఊహించేసుకుంటున్నాడు. మరి జక్కయ్య తను తాను తగ్గించుకున్నాడు, తనకు తానే మరి చెప్పాడు. అలాగా ఇక్కడ ఏసై చెప్పాడు. ఏసై చెప్పినట్టు విన్నాడు అనుకున్నారా? ధనవంతుడే వినలే. చాలా ఆస్తుందని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అప్పుడు ఏసై చెప్తాడు, 25వ వచనం, ధనవంతుడు దేవుని 24వ వచనం, యేసు అతన్ని చూచి ఆస్తిగల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది గజ్జంలో ఉండి సులభమని చెప్పాడు. అంటే అదంతా చదవడంపై టైం పడుతుంది, కానీ ఏసై అలా అన్నారు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారనమాట, మరి అలాగైతే కదా ఎవరెళ్తారు దేవుని దగ్గరికి అని అడిగితే మనుషుల వల్ల అది సాధ్యం కాదు, కానీ దేవుని వల్ల మాత్రం సాధ్యం అని చెప్పి. కాబట్టి పిల్లలు అక్కడ ఇక్కడ మనం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. మన ఎవరు అనేది, మన స్థితి ఏంటి అనేది కాదు దేవునికి కావాల్సింది. మన హృదయం ఏంటి, ఎలాంటి హృదయంతో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ఆయనను ప్రేమించి వస్తున్నామా లేదా, మనల్ని మనమే పరీక్ష చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.